నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ భర్తీకి కేబినెట్ ఆమోదం. ఎమ్మెల్సీలుగా గోరేటి వెంకన్న సహా 3 ఖరారు. తెలంగాణను భారతదేశంలోనే అగ్రశ్రేణిగా నిలుపుతాం. సనత్ నగర్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు కేటీఆర్ శ్రీకారం. ఏపీ గవర్నర్ తో సమావేశమైన సీఎం జగన్. స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై చర్చ. అర్హులైన ప్రతి రైతుకు ఉచితంగా బోరుబావి. చౌడంపల్లిలో జలకళ పథకానికి ఎంపీ రెడ్డప్ప శ్రీకారం. తెలంగాణలో బాణాసంచాపై నిషేధం ఎత్తివేత. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, ధాన్యం కొనుగోలుపై కేబినెట్ చర్చించింది. సన్న ధాన్యానికి మద్దతు ధర, బోనస్ నిర్ణయించారు. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించారు. వీటితో పాటు ఎల్ఆర్ఎస్, సాదా బైనామాలతో పాటు రిజిస్ట్రేషన్లు ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రముఖ జన వాగ్గేయకారులు గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. గోరెటితో పాటు మాజీ మంత్రి బసవరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నేత బొగ్గారపు దయానందుల పేర్లను 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఖరారు చేసింది. ఆపై 3 పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపింది. గవర్నర్ ఆమోదించాక నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం గవర్నర్కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చర్చించినట్లు సమాచారం. అలాగే వీసీల నియామకాల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ ఫైల్ ప్రభుత్వం నుంచి వచ్చి చాలా కాలం అవుతున్నా గవర్నర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. దీనిపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విషయంలో ఇటీవల కేంద్రంతో జరిపిన చర్చల సారాంశాన్ని సీఎం జగన్ గవర్నర్ కు వివరించారు. తెలంగాణలో బాణాసంచాపై నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా హైకోర్టు బాణాసంచా విషయంలో ఇచ్చిన తీర్పును మారుస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ లో బాణాసంచా అమ్మకానికి గాని కొనడానికి గాని అనుమతులు లేవంటూ ఎవరైనా షాపులు పెడితే కేసులు నమోదు చేయాలని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఎన్జీటీ తీర్పునకు లోబడి హైకోర్టు ఆదేశాలు ఉండాలని పేర్కొంది. గాలి నాణ్యత తక్కువగా ఉన్న నగరాల్లో ప్రస్తుతానికి టపాసులు పూర్తిగా నిషేధం ఉండగా గాలి నాణ్యత పర్లేదు అనుకున్న ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ కి అనుమతి లభించింది. తెలంగాణను భారతదేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలపాలనే ఉద్దేశంతో కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 2 బ్యాడ్మింటన్ కోర్టులు, లేడీస్ జిమ్, యోగా హాల్, స్నూకర్ రూమ్, క్యారమ్స్, జెంట్స్ జిమ్, టేబుల్ టెన్నిస్ ఆడుకునేందుకు సదుపాయాలను కల్పించారు. సనత్ నగర్ నెహ్రూ పార్క్ లో థీమ్ పార్క్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు బల్కంపేటలో 3.60 కోట్ల రూపాయలతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. ప్రజల కష్టాలు, అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చేవారే అసలైన నాయకులు అని కేటీఆర్ అన్నారు.
ఇలాంటి చక్కటి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కూడా పూర్తి చేసి లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్కి పెట్టే అవసరం లేకుండా స్థానికంగా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే చక్కగా ఇక్కడనే మినిమల్ రెంట్ తో మనం చేసుకునే విధంగా జిహెచ్ఎంసీ ఏదైతే నిర్మాణం చేసిందో జిహెచ్ఎంసీ యొక్క జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి అదే రకంగా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఇంజనీర్లు కానీ ఇంకా ఇతర అధికారులు ఎవరైతే ఇందులో శ్రమ పడ్డారో వారందరికీ చప్పట్లతో వారికి అభినందన చెప్పాలని ఇది మొత్తం 7,500 గజాల స్థలం అన్నారు. ఇక్కడ చక్కటి కమ్యూనిటీ హాల్ వస్తున్నది. పక్కనే ఒక వ్యాయామశాల దంగల్ అని కూడా అంటారు, దాన్ని పక్కనే అది కూడా వస్తా ఉంది పిల్లలకు కావాల్సినట్టు. వెనకాల చక్కటి పార్క్ ఉంది. కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దయచేసి ఈ ప్రాంత వాస్తవ్యులు మీరే కాపాడుకోవాలని నాకు చెప్తుంది. ఎందుకంటే కట్టడం వరకు జిహెచ్ఎంసీ బాగానే కడుతుంది, కానీ తర్వాత మెయింటెనెన్స్ కాడికి వచ్చేసరికి సమస్య వస్తుంది. పురపాలన అంటేనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అనే అర్థం ఉంది. ప్రజలు సహకరించకపోతే, ప్రజలు పార్టిసిపేట్ చేయకపోతే ఎంత గొప్ప నిర్మాణం చేసినా మళ్ళీ తర్వాత దాని మెయింటెనెన్స్ అనేది ప్రభుత్వాల వల్ల, ప్రభుత్వ శాఖల వల్ల కష్టమవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞప్తి ఏమంటే దీన్ని చక్కగా కాపాడుకోండి, చెట్లు పెట్టండి, ఇంకా కొద్దిగా నీట్ గా ఉండే విధంగా స్థానికంగా ఒక కమిటీ వేసుకొని దాన్ని పర్యవేక్షించండి. గౌరవ ఎమ్మెల్యే గారు అదే రకంగా మిగతా పెద్దల సహకారంతో దీన్ని ఇంకా మరింత బాగా ముందుకు తీసుకొని పోమని నా విజ్ఞప్తి. రెండవది, ఇంతటి కష్టకాలంలో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ, ఏ సంక్షేమ కార్యక్రమం కానీ తెలంగాణ ప్రభుత్వం ఆపలేదు. పేద ప్రజలకు సంబంధించినంత వరకు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేసిన నగరంలోని జీవన ప్రమాణాలు పెంచే దిశగా ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నాం. మీకు తెలుసు, 6 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఎన్నో అనుమానాలు ఉండేవి, ఎన్నో అపోహలు ఉండేవి. ఎట్లా ఉంటుంది తెలంగాణ వస్తే, హైదరాబాద్ లో ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే అనుమానాలు ఎన్నో ఉండేవి. కానీ ఒక్కసారి దయచేసి మీరు బేరీజ్ వేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 6 ఏళ్ల కింద హైదరాబాద్, ఈ రోజున్న హైదరాబాద్ లో మీకు 3-4 ప్రస్ఫుటమైన మార్పులు కనబడతాయి. ఒకటే, ఆనాడు హైదరాబాద్ లో 6 ఏళ్ల కిందట కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. ఆనాడు మంచినీళ్ళకి ప్రతి ఎండాకాలంలో ఖాళీ కుండలు పట్టుకొని బిందెల ప్రదర్శనలు జలమండలి ముందు ఖైరతాబాద్ ఆఫీస్ లో ఉండేది, ప్రతి ఎండాకాలం ఉండేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 95% సమస్య పరిష్కారం అయ్యింది. ఈ రెండు సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కోరుకునే అతి ముఖ్యమైన అంశాలు ఈ రెండు. వాటితో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో మీ అందరూ కూడా తెలుసు, ఒకవేళ హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం కనీసం 4-5 రోజులు కర్ఫ్యూ ఉండేది ప్రతి సంవత్సరం. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 రోజులు కాదు కదా, 4-5 గంటలు కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం లేకుండా శాంతి భద్రతల విషయంలో పటిష్టంగా ఎక్కడ ఏమి జరిగినా ఊరుకోదు ఈ ప్రభుత్వం అనే విధంగా చాలా కఠినంగా వ్యవహారం చేస్తూ ఇలాంటి గౌరవనీయులు స్థానిక హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బల్కంపేట గ్రేవ్ యార్డ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం సనత్ నగర్ లో 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియానికి శ్రీకారం చుట్టారు. తదనంతరం నెహ్రూ పార్క్ వద్ద 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, సనత్ నగర్ కార్పొరేటర్ కొనాల లక్ష్మీ బాలరెడ్డి, అమీర్పేట కార్పొరేటర్ శేష్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మీకు అందరికీ నేను కోరుకునేది ఒకటే, పని చేసేటువంటి ప్రభుత్వం ఎంత కష్టతరమైనటువంటి పనో మన అందరికీ తెలుసు. అందుకే ఈ రోజు బస్తీ దవాఖానాలు అద్భుతంగా పెట్టి, ఈ రోజు ఆ బస్తీ దవాఖానాల ద్వారానే మీకు ఆ యొక్క ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ మందులు కానివ్వండి, టెస్టులు కానివ్వండి ఇచ్చే గొప్ప కార్యక్రమాలని. కాబట్టి మీ అందరికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటికి ఎక్కువ మాట్లాడినా ఇప్పుడు మన గౌరవనీయులు మరి యువ నాయకులైనటువంటి మరి తారక రామారావు గారికి మీకు వైట్ రోడ్ కానివ్వండి, అదేవిధంగా
వల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర పార్కింగ్ కానివ్వండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉండేటువంటి వైకుంఠ ధామం, ఫతేనగర్ ఫ్లైఓవర్ వైటింగ్ కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ నుంచి సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెళ్తున్నాం కాబట్టి మరి గౌరవనీయులు మంత్రి గారిని మాట్లాడవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మరియు యానిమల్స్ శాఖ మంత్రివర్యులు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు తలసాని శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రజాప్రతినిధులందరికీ, సోదరులు వెంకటేష్ గౌడ్ గారికి, సాయి కిరణ్ గారికి, గౌరవ కార్పొరేటర్లందరికీ పేరు పేరున, స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి గారు, లోకేష్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, స్థానిక జోనల్ కమిషనర్ ప్రావీణ్య గారు, ఇంకా వల్కంపేట ఈ వైకుంఠ ధామాన్ని ఇంత అందంగా అభివృద్ధి చేసిన మా ఇంజనీరింగ్ శాఖ అధికారులందరికీ, మున్సిపల్ శాఖ అధికారులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలి. ఏ ప్రభుత్వమైనా మంచి పని చేసినప్పుడు అభినందించాలి, అంత బాగా పని చేయనప్పుడు ఏం చేయాలో చేయాలి. సనత్ నగర్ లో గడిచిన 6 సంవత్సరాలుగా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటికీ బీజం పడింది. రాష్ట్రంలో హైదరాబాద్ లో ఈ సనత్ నగర్ నియోజకవర్గంలో అని చెప్పాల్సిన అవసరం వస్తుంది, గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలు ఆలోచించినప్పుడు అందరికంటే ముందుండి నేను నా దగ్గర కట్టి చూపెడతాను అంటూ ఆనాడు ఐడిహెచ్ కాలనీలో గౌరవ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారే మొట్టమొదటిగా రాష్ట్రం మొత్తానికి కూడా ఆదర్శవంతంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది సనత్ నగర్ లో. వైట్ టాపింగ్ అని మొదలు పెడితే నేను చేపిస్తాను అని చెప్పి మళ్ళీ మినిస్టర్ రోడ్ నుంచి మొదలు పెడితే గరం గరం రోడ్ నుంచి మొదలు పెడితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా వైట్ టాప్ రోడ్ చేయించింది కూడా శ్రీనివాస్ యాదవ్ గారు. అదే రకంగా 1-2 కాదు, ఒక మోడర్న్ లైబ్రరీ ఇప్పుడు ఆదాయ నగర్ లో ప్రారంభిస్తా ఉన్నాం, ఒక వైకుంఠ ధామం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కొత్త లింక్ రోడ్లు, ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారు ఎప్పటికప్పుడు, ఎందుకంటే ప్రతిరోజు ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రతిరోజు కూడా మీతో కలిసిమెలిసి ఉంటూ మీ సమస్యలు ఏందో గుర్తించి గుర్తెరిగి వాటి కోసం వెంటనే పరిష్కారం చేసే వ్యక్తిగా మరి గౌరవ మంత్రి గారికి ఎంత చొరవ ఉందో నాకంటే బాగా మీకే తెలుసు. ఫతేనగర్ విషయంలో కూడా మంత్రి గారే ప్రత్యేకంగా చొరవ తీసుకొని అది ఎప్పుడో గతంలో ఎప్పుడో కట్టిన పిలిచి ఇప్పుడు సరిపోవడం లేదు. మీకు వైట్ టాపింగ్ రోడ్ భారతదేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ప్రారంభోత్సవ సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను శాలువాతో సత్కరించారు. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు పెట్టుబడి కోసం రైతు బంధు, రైతు బీమా ప్రకటించిందని కొనియాడారు. V3 న్యూస్ లక్ష్యం సమాధాయితం. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంలో ఉన్నాము. ఇక్కడ రైతు వేదికను ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, నిరంజన్ రెడ్డి గారు, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో రైతు వేదిక ప్రారంభం కాబోతుంది. V3 న్యూస్ లక్ష్యం చెప్పారు. కష్టమైనటువంటి కరెంటును తెచ్చాం. అదేవిధంగా బాధతోటి కింద ఉన్నటువంటి గోదావరి నీడని లేపి తెలంగాణ బీడు భూముల్లోకి పారించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ వస్తే తెలంగాణ దేశానికి అన్నం పెట్టేటటువంటి, ఇదివరకు అన్నపూర్ణ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ని పొగిడేటటువంటి పరిస్థితి ఈనాడు డెల్టాని కూడా మించి తెలంగాణ రాష్ట్రం పంటలు పండించేటటువంటి అవకాశం నిరంజన్ రెడ్డి గారి ఆధీనంలో జరుగుతూ ఉంది. అందుకని ఆయన గారు కూడా రైతు పక్షపాతి, రైతులకి ఏది చేయాలన్నా వెనకాడకుండా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో వీలైన కాడికి రైతును ఆదుకున్నటువంటి ప్రభుత్వం, అన్ని పంటలను కూడా కొనుగోలు చేసి రైతును నిలిపినటువంటి ప్రభుత్వం. ఇప్పుడు కూడా అదే రకంగా వర్షాలు కొంత ఇబ్బంది అయినా, పత్తికి నష్టం జరిగినా, ఉరికి నష్టం జరిగినా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం ఉంది. నిరంజన్ రెడ్డి గారు ఆ బాధ్యతను తీసుకుంటారని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సమావేశానికి నాకు అవకాశం కల్పించినటువంటి అజయ్ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెప్పారు. కష్టమైనటువంటి కరెంటును తెచ్చాం. అదేవిధంగా బాధతోటి కింద ఉన్నటువంటి గోదావరి నీడని లేపి తెలంగాణ బీడు భూముల్లోకి పారించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ వస్తే తెలంగాణ దేశానికి అన్నం పెట్టేటటువంటి,
ఇదివరకు అన్నపూర్ణ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ను పొగిడేటటువంటి పరిస్థితి ఈనాడు డెల్టాను కూడా మించి తెలంగాణ రాష్ట్రం పంటలు పండించేటటువంటి అవకాశం నిరంజన్ రెడ్డి గారి ఆధీనంలో జరుగుతూ ఉంది. అందుకని ఆయన గారు కూడా రైతు పక్షపాతి, రైతులకి ఏది చేయాలన్నా వెనకాడకుండా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో వీలైన కాడికి రైతును ఆదుకున్నటువంటి ప్రభుత్వం, అన్ని పంటలను కూడా కొనుగోలు చేసి రైతులు నిలిపినటువంటి ప్రభుత్వం. ఇప్పుడు కూడా అదే రకంగా వర్షాలు కొంత ఇబ్బంది అయినా, పత్తికి నష్టం జరిగినా, వరికి నష్టం జరిగినా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం ఉంది. నిరంజన్ రెడ్డి గారు ఆ బాధ్యతను తీసుకుంటారని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సమావేశానికి నాకు అవకాశం కల్పించినటువంటి అజయ్ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక ప్రోటోకాల్ నాకన్నా ఆయన పెద్దలు సార్, ఆయన పెద్దల సభ ఉన్నాడు. అయిపోయేటికలు బాగా పట్టించావు కాబట్టి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీ హిల్స్లోని రెహమత్ నగర్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరానగర్లో మంచినీటి పైప్ లైన్ ప్రారంభించారు. సీసీ రోడ్డు పనులను సకాలంలో పూర్తి చేసి స్థానికులకు ఇబ్బంది లేకుండా చూడాలని బల్దియా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కె నాగరాజ్, జనరల్ సెక్రటరీ షరీఫ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. సినిమా ఒకసారి చూడు. ఒకసారి లేపేయండి సార్. విజయక చిట్టక చేతులు రాని ఇచ్చో పోయిన జరదేమో ఎక్కడా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం చౌడంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ఎంపీ రెడ్డప్ప ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను ఆదుకోవడానికి ఈ పథకాన్ని అమలు చేశారన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ఉచితంగా బోరుబావి తవ్వించడమే కాక బోరు మోటార్లు సైతం అందిస్తామన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్, రేస్కో చైర్మన్ సెంధిల్ కుమార్, కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జి డాక్టర్ వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సిమెంట్ ಯಾವುದು వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం చౌడంపల్లి గ్రామంలో ఈరోజు గౌరవ ఎంపీ శ్రీ ఎన్ రెడ్డప్ప గారి ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది. దీనికి మన కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ గారు కూడా ఆయన అందుబాటులో లేకపోయినా ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రికి, అదేవిధంగా రెడ్డప్ప గారికి, భరత్ గారికి మా గ్రామం తరపున, మా మండలం తరపున ధన్యవాదాలు.
ఏపీ అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడులో భాగంగా ఆయన 10 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. 6వ రోజు నూజెండ్ల మండలం దాట్లవారిపాలెం గ్రామం నుంచి నూజెండ్ల గ్రామం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం దాట్లవారిపాలెం గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ పాదయాత్రలో భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 37 మందికి ఇవ్వడం జరిగింది మన ఊర్లో. అంటే ఇంటింటికి కార్డు ఇచ్చాం. ఈ కార్డు ఇచ్చిన దాంట్లో మీరు ఒకటి ఆలోచించండి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఏదో కార్డు ఇచ్చారు కాదు. ఆ కార్డు ఖరీదు 5 లక్షలు. ఆ కార్డు ఖరీదు 5 లక్షలు. ఆ కుటుంబానికి ఏ ఒక్కరికైనా 1000 రూపాయలు వైద్యం దాటిన తర్వాత ఈ కార్డు పరిగణలో తీసుకొని 5 లక్షల రూపాయలు వైద్యం చేయించుకునే దానికి మనకి జేబులో కనుక ఏటీఎం కార్డు, బ్యాంక్ కార్డు ఎంతో ఈ కార్డు అంతా. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. మరి ఆ తర్వాత వైఎస్ఆర్ బీమా కింద 318 మందికి బీమా వసతి కల్పించడం జరిగింది. ఏదైనా ప్రమాదం జరిగితే వారికి 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు వచ్చేదానికి అది వైఎస్ఆర్ బీమా అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అదే ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం వచ్చినాక 5 లక్షలు 5 మందికి కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డులు 45 మందికి రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ ఆరోగ్యశ్రీ ఎన్ని కాకుండానే 75,94,750 రూపాయలు ఈ చిన్న దాట్లవారిపాలెంకే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీ అందరికీ ఈ గ్రామానికి ఇంత లబ్ధి చేకూరిందని మీ అందరికీ కౌనీయంగా మనం చేస్తాం. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప త్వరలోనే ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా మారనుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ అన్నారు. రాజీవ్ గృహకల్పలో సొంత నిధులతో నిర్మిస్తున్న సాయిబాబా, మార్కండేయ, సంతాన నాగదేవత ఆలయాలకు సుజాత, నాగేందర్ యాదవ్ దంపతులు బంధన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్ గృహకల్పలో ఇదివరకు చిన్నగా ఉన్న సాయిబాబా మందిరం ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టినట్లు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్రావు, మేడ్చల్ కౌన్సిలర్ మధుకర్ యాదవ్, వార్డు మెంబర్లు శ్రీకళ, పొడుగు రాంబాబు, రాగం కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి అందరి సమక్షంలో పెద్ద ఎత్తున మరి మనం సాయిబాబా గుడితో పాటు మార్కండేయ స్వామి మరి అమ్మవారి టెంపుల్ను మనం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో ఈ దీపావళికి ఒక రోజు ముందు మరి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తూలనాడాలని కాంక్షిస్తూ అమ్మవారి దయ మరి మార్కండేయ స్వామి ఆశీస్సులు, బాబా దయ అందరి మీద ఉండాలని కాంక్షిస్తూ మరి దీనికి అంతా కూడా తోడ్పడుతున్నటువంటి, ఎంతో శ్రమించి తోడ్పడుతున్నటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో దళితులపై అమానుషం జరిగింది. గగన్ వర్షకు పైపన్ను రావడంతో హనుమాన్ ఆలయంలో శాంతి పూజ చేయమని స్థానిక గణేశ్వాడ హనుమాన్ ఆలయంలో పూజారి గంగు ఆంజనేయ శర్మను కోరారు. దీంతో దళితులని పూజ చేయకుండా బయటకు గెంటేశాడు పూజారి. దీంతో ఆలయ పూజారిపై బాధితులు ఫిర్యాదు చేశారు. అనంతరం పూజారి ఆంజనేయ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. खबरदार
కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో నాడు నేడు పనుల పురోగతిపై విద్యాశాఖ ఇంజనీర్ అధికారులతో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సాయిరాం, సర్వశిక్ష అభియాన్ పీఓ వేణుగోపాల్, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ డీఈఓలు, ఈఈలు, డీఈలు, మండల విద్యాశాఖ అధికారులు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తుంటే నిప్పురవ్వలు ఎగిరి పంచర్ షాపులో పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ భర్తీకి కేబినెట్ ఆమోదం. ఎమ్మెల్సీలుగా గోరేటి వెంకన్న సహా 3 ఖరారు. తెలంగాణను భారతదేశంలోనే అగ్రశ్రేణిగా నిలుపుతాం. సనత్ నగర్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు కేటీఆర్ శ్రీకారం. ఏపీ గవర్నర్తో సీఎం జగన్ సమావేశం. స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై చర్చ. అర్హులైన ప్రతి రైతుకు ఉచితంగా బోరు బావి. చౌడంపల్లిలో జలకళ పథకానికి ఎంపీ రెడ్డప్ప శ్రీకారం. తెలంగాణలో బాణాసంచాపై నిషేధం ఎత్తివేత. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.